సో రీసెంట్‌గా మనం ఒక 21 డేస్ ఫిట్‌నెస్ ఛాలెంజ్ అని పెట్టాం. సో ఈ ఫిట్‌నెస్ ఛాలెంజ్ ఒక గివ్ అవే కింద కన్సిడర్ చేశాననమాట. ఈ గివ్ అవే ఎందుకు పెట్టానంటే మీ కన్సిస్టెన్సీ, మీ డిసిప్లిన్, మీ మోటివేషన్ ఎట్లా ఉంది మీ డైలీ లైఫ్‌లో అని చెప్పేసి టర్మ్స్ అండ్ కండిషన్స్‌తో గివ్ అవే అయితే అనౌన్స్ చేశాననమాట. సరిగ్గా సంక్రాంతి పండగకి ముందే అనౌన్స్ చేశాను. ఎందుకంటే సంక్రాంతి టైంలో మనకి పండగ పబ్బాల్లో ఎలా తింటామో మనకు తెలుసు కాబట్టి కావాలనే నేను ఆ టైంలో అనౌన్స్ చేశాననమాట. అదే టైంకి దగ్గరగా మనకి 35 మంది డే 1 నుంచి స్టార్ట్ చేశారనమాట. సరిగ్గా 1 వీక్ తిరిగిన తర్వాత ఒక పండగ అయిపోయిన తర్వాత అదేంటో తెలీదు సడన్ డ్రాప్ అయిపోయింది. 35 నుంచి 20 పీపుల్కి వచ్చేసారు. మళ్ళీ నెక్స్ట్ వీక్ 14 డేస్ కి వచ్చేసరికి 10 అయిపోయారు. 21 డేస్ ఫైనల్ కి వచ్చేసరికి 7 మెంబర్స్ అయ్యారు. ఈ 7 మెంబర్స్ లో మనం మొత్తం అందరినీ ఫిల్టర్ చేసి ఒక్క వ్యక్తిని అయితే నేనిచ్చే ఆన్లైన్ ట్రైనింగ్ గెలవబోతున్నాడు. ఆ వ్యక్తి నేను ఎండింగ్ లో మెన్షన్ చేస్తాను. బేసిక్ ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటంటే మీరు రెగ్యులర్ గా ఏవైతే మీ వర్కౌట్స్ చేస్తారో అంటే వేరియేషన్ టు వేరియేషన్, తర్వాత మీరు స్టెప్ కౌంట్ ఎంతైతే స్టెప్ కౌంట్ వేస్తారో డే మొత్తంలో అవన్నీ ఫొటోస్ పెట్టమన్నా, అండ్ ఆల్సో మీరు ఏవైతే హెల్దీ మీల్స్ తింటారో అవి కూడా పెట్టమన్నా వితౌట్ జంక్ వాల్యూమ్ తినకుండా. అండ్ మెయిన్ టర్మ్స్ అండ్ కండిషన్ లో ఫస్ట్ పాయింట్ ఏంటంటే లొకేషన్ పక్కా కావాలి ఆ ఇమేజ్ లో అని చెప్పాను అనమాట. కట్ అండ్ క్లియర్ గా. సో కట్ అండ్ క్లియర్ గా చెప్పడం, వాళ్ళు ఫొటోస్ పంపించడం చాలా స్ట్రిక్ట్ గా పంపించారనమాట. నేను ఏ ముహూర్తాన స్టార్ట్ చేశానో నాకు తెలియదు కానీ ఈ గివ్ అవే, కానీ ఈ ఏడు కాదులేండి, ఎంతమంది అయితే అంతమంది చేయగలనంత వరకు చేశారు. సాయశక్తిలా ప్రయత్నించారు. ఎక్కడైతే వాళ్ళు గివ్ అప్ అయిపోతున్నారో అన్న నేను నెక్స్ట్ టైం మీరు ఎప్పుడైతే గివ్ అవే పెడతారో అప్పుడు మళ్ళీ పార్టిసిపేట్ చేస్తా అన్నారు. నేను మళ్ళీ ఇంకొకసారి అయితే గివ్ అవే పెడతాను. పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ. అండ్ ఆల్సో ఎవరైతే పార్టిసిపేట్ చేశారో వాళ్ళందరూ నాకు డిఎం చేసి అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న, నేను మళ్ళీ పునర్వైభవం మళ్ళీ తెచ్చుకున్నానన్న మీ మూలాన. ఇలానే కీప్ మోటివేటింగ్ అస్, కీప్ ఇన్స్పైరింగ్ అస్ అని మెసేజ్లు పెట్టంగానే నాకు కూడా కొంచెం ఇన్స్పిరేషన్ అనిపించింది నా మీద నాకు. ఎండ్ ఆఫ్ ద డే నేను ఎప్పుడు కోరుకునేది హెల్దీగా ఉండాలి, హెల్దీ లైఫ్ లీడ్ చేయాలని కోరుకుంటాను అనమాట. ఫైనల్ గా విన్నర్ అయితే ఇక్కడ మీకు స్క్రీన్ మీద ఇస్తున్నాను. ఇతని పేరు వచ్చి దీపు, ఈయన ఐడి వచ్చి ఫిట్ దీపు 67 అనమాట. ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో నేను ఎలా అయితే చెప్పానో పక్కాగా అంటే డే 1 నుంచి ఈ 21 డేస్ కంప్లీట్ అయ్యేంత వరకు ప్రతిరోజు ఏ మీల్ తింటున్నాడు, ఎలా తింటున్నాడు, ఏ టైంలో తింటున్నాడు, వర్కౌట్ చేసేటప్పుడు ఫస్ట్ వేరియేషన్, సెకండ్ వేరియేషన్, థర్డ్ వేరియేషన్ అని చెప్పి ప్రతిరోజు పెట్టడం జరిగింది. అండ్ నాకు చాలా ఇంప్రెస్ ఫీల్ అయ్యాను నేను. సంక్రాంతి పండగ రోజున కూడా తన మీల్ ని పక్కా తిన్నాడు. అవన్నీ చూపించాడు నాకు వీడియోస్ అన్ని. సో అందుకనే ఈ వ్యక్తిని నేను సెలెక్ట్ చేయడం జరిగింది. అండ్ ఆల్సో నేను ఏదైతే మాట కట్టుబడి ఉన్నానో దాన్ని నేనైతే మీకు ఫుల్ఫిల్ చేశాను. సో అదనమాట మన గివ్ అవే ఫ్రీ ఆన్లైన్ ట్రైనింగ్ ఇది. సో నెక్స్ట్ టైం మళ్ళీ ఇంకొన్ని గివ్ అవేస్ ఇస్తాను. ఇలాంటివే ప్లాన్ చేస్తాను మోస్ట్లీ. సో దీంతో పాటు సప్లిమెంట్స్ ట్యాగ్ కూడా నేను సంపాదించే